Hi, this is Kirtana Kandukuri from Sri Vidya Coaching Center, Anandpur. From today onwards, we are going to start the Hindu daily editorial vocabulary with explanation. Today's topic is the unfinished fight of an anti-national. I was in Delhi for a shoot. All-night shooting schedules left my days free. Delhi's summer was scorching. The new state government, lawmakers from across the country congregating in the capital. Parliament on the boil due to the Work Amendment Bill, now an act. I was in Delhi for a shoot. నేను షూటింగ్ కోసం ఢిల్లీలో ఉన్నాను. ఆల్ నైట్ షూటింగ్ షెడ్యూల్స్ లెఫ్ట్ మై డేస్ ఫ్రీ. రాత్రంతా షూటింగ్ షెడ్యూల్ చేయడం వల్ల మార్నింగ్ డే మొత్తం ఫ్రీగా ఉన్నారు. ఢిల్లీ సమ్మర్ వాస్ స్కాచింగ్. హియర్ న్యూ వర్డ్ ఇస్ స్కాచింగ్. స్కాచింగ్ అనేది వర్బ్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ వర్బ్. దాని మీనింగ్ వచ్చేసి వెరీ హాట్ అన్నమాట. ఢిల్లీలో వేసవికాలం మండుతోంది. ద న్యూ స్టేట్ గవర్నమెంట్, కొత్త స్టేట్ గవర్నమెంట్, లా మేకర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ కాంగ్రిగేటింగ్. దిస్ ఈజ్ ఆల్సో న్యూ వర్డ్. గ్యాదరింగ్, గ్యాదరింగ్ అంటే కలవటం అందరు. ఇన్ ద క్యాపిటల్. సో ది న్యూ స్టేట్ గవర్నమెంట్, లా మేకర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ కాంగ్రిగేటింగ్ ఇన్ ద క్యాపిటల్. క్యాపిటల్ అంటే మనకి ఢిల్లీ. లా మేకర్స్ అందరూ, అన్ని స్టేట్ వాళ్ళందరూ గ్యాదర్ అయినారు. ఎందుకు గ్యాదర్ అయినారు? పార్లమెంట్ ఆన్ ద బాయిల్ డ్యూ టు ద వాక్ అమెండ్మెంట్ బిల్ నౌ అండ్ యాక్ట్. పార్లమెంట్లో వాక్ బిల్ ఏదైతే ఉందో, ప్రీవియస్ వాక్ బిల్ ప్రజెంట్ నౌ అండ్ యాక్ట్లో చేంజ్ అయింది. సో పార్లమెంట్లో అట్టడుగుతుంది. దేని గురించి? వాక్ బిల్ గురించి. దాన్ని ఏం చేశారు? ఇప్పుడు యాక్ట్లోకి చేంజ్ చేశారు. సో స్కాచింగ్ వచ్చేసి వెరీ హాట్, కాంగ్రిగేటింగ్ వచ్చేసి గ్యాదరింగ్. నెక్స్ట్, ఐ థాట్ ఆఫ్ ఉమర్ ఖలీద్. నేను ఉమర్ ఖలీద్ గురించి ఆలోచించాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 years ఆఫ్ హిస్ ఇన్కార్పొరేషన్. హౌ ఈస్ he coping with this merciless heat inside Tihar jail? I thought of his parents. I headed out to meet them in their home. So, I thought of Umar Khalid. నేను ఉమర్ ఖలీద్ గురించి ఆలోచించడం జరిగింది. It is going to be 5 years of his incarceration. This is incarceration. Incarceration means putting prison. This is parts of speech is noun. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 years ఆఫ్ హిస్ ఇన్కార్పొరేషన్. ఇప్పటికీ ఆయన ప్రిజన్లో పెట్టి 5 years అవుతుంది. అంటే జైల్లో పెట్టి ఉమర్ ఖలీద్ని ఒక 5 years అవుతుంది. హౌ ఈస్ కోపింగ్ విత్ దిస్ మెర్సిలెస్ హీట్ ఇన్సైడ్ ద తిహార్ జైల్? హౌ ఈస్ హీ కోపింగ్ విత్? కోపింగ్ విత్ అంటే టు డీల్ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో హౌ ఈస్ హీ కోపింగ్ విత్? ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నాడు, ఎలా డీల్ చేయగలుగుతున్నాడు, ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? దిస్ మెర్సిలెస్ హీట్. మెర్సిలెస్ అంటే హార్ట్లెస్, ఐ మీన్ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అన్నమాట మనకి. సో మెర్సిలెస్ అనేది అడ్జెక్టివ్, హీట్ అనేది నౌన్. సో అడ్జెక్టివ్ అనేది మనకి నౌన్ని చూపిస్తుంది. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. How he is coping with the merciless heat inside Tihar jail. Tihar jailలో ఆయన ఎలా ఇంత వేడిని 5 years తట్టుకోగలిగారు, ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు? సో మెర్సిలెస్ అనేది మనకి నెగిటివ్ మీనింగ్. మనం తెలుసుకోవాల్సింది పాజిటివ్ మీనింగ్ ఏంటి, నెగిటివ్ మీనింగ్ ఏంటి. దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఆ నెక్స్ట్ మనకి వొకాబ్ ఈజీగా మనకి గుర్తు పెట్టుకుండేవి. నెక్స్ట్, ఐ థాట్ ఆఫ్ హిస్ పేరెంట్స్. నేను వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాను. ఐ హెడెడ్ అవుట్ టు మీట్ దెమ్ ఇన్ దేర్ హోమ్. నేను వారి ఇంట్లో వారిని కలవడానికి బయలుదేరాను. సో ఉమర్ ఖలీద్ గురించి ఆలోచించి ఆయన ఈ 5 years ఎలా ఉన్నారు, ఈ వేడిని ఢిల్లీలో ఎలా డీల్ చేసుకోగలిగారు, ఎక్కడ? తిహార్ జైల్లో.
వాళ్ళ పేరెంట్స్ని కలిసి వాళ్ళని మీట్ అవ్వడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఎవరు? ఈ ఎడిటర్. నెక్స్ట్ వొకాబ్స్ ఇన్కార్పొరేషన్, పుట్టింగ్ ప్రిజన్. ఇన్కార్పొరేషన్ వచ్చేసి నౌన్ మనకి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కోపింగ్ విత్ అంటే టు డీల్ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. కోపింగ్ ఎప్పుడు వచ్చినా కోపింగ్ అని కనిపిస్తే కోప్ విత్ ప్రిపోజిషన్ అనేది ఆల్వేస్ ఫాలో చేస్తుంది అనమాట. నెక్స్ట్ మెర్సీలెస్. మెర్సీలెస్ అనేది ఒక అడ్జెక్టివ్. నెక్స్ట్ హెడెడ్ బై. హెడెడ్ బై అంటే లెడ్ బై, మేనేజ్డ్ బై, డైరెక్టెడ్ బై, కంట్రోల్డ్ బై. సో ఐ హెడెడ్ అవుట్ టు మీట్ దెమ్ ఇన్ దేర్ హోమ్. వాళ్ళ హోమ్ దగ్గరికి ఆయన వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ బై ద వే, డూ యూ నో ఉమర్ ఖలీద్? మీకు ఉమర్ ఖలీద్ ఎవరో తెలుసా? ది యాంటీ నేషనల్. బిఫోర్ దట్, షల్ వి అండర్స్టాండ్ హూ an anti-national is? Without figuring that out, how can we differentiate an anti-national from a patriot? By the way, do you know Umar Khalid? Umar Khalid గురించి తెలుసా? ది యాంటీ నేషనల్, ఆయన ఒక దేశద్రోహి అని తెలుసా? బిఫోర్ దట్, దానికి ముందు, షెల్ వి అండర్స్టాండ్ హూ an anti-national is? ముందు దేశద్రోహి అంటే ఏంటో మనం తెలుసుకుందామా? వితౌట్ ఫిగరింగ్ దట్ అవుట్, దాని గురించి మనం తెలుసుకోకుండానే, అంటే వితౌట్ ఫిగరింగ్ అంటే మనకు తెలియకుండానే, హౌ కెన్ వీ డిఫరెన్షియేట్ అన్ యాంటీ నేషనల్ ఫ్రమ్ ఏ ప్యాట్రాయిడ్? యాంటీ నేషనల్ ప్యాట్రాయిడ్కి మనం ఎలా డిఫరెన్షియేట్ చెప్పగలం? సో అది డిఫరెన్షియేట్ అని ఎలా తెలుస్తుంది? సో ఏంటంటే, వన్ నీడ్ నాట్ గో టూ ఫార్ బ్యాక్ ఇన్ టు ద పాస్ట్ టు అండర్స్టాండ్ దిస్. ఇట్ సఫైసెస్ ఇఫ్ వీ టేక్ note of an example from recent history. One need not go too far back into the past to understand this. One need not go too far. Need అంటే ఒక అవసరం. మనమేమి నాట్ అన్నారు, మనకు అవసరం లేదు ఎక్కడికి, బాగా టూ ఫార్ బ్యాక్ అన్నారు, బాగా పాస్ట్కి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు, మనం దాని గురించి తెలుసుకోవటానికి అని అన్నారు. It suffices if we take note of an example from recent history. It suffices. Suffices అంటే be enough, adequate, be sufficient. సో suffices అనేది మనకి వర్బ్ అని చెప్పి చూపిస్తుంది. వర్బ్, సఫైసెస్ అనేది ఒక వర్బ్. సో be enough అంటే సరిపోతుంది, చాలు, ఎనఫ్ అని యూజ్ చేసేదాన్ని సఫైసెస్ అంటారు. ఇది ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్. ఇట్ సఫైసెస్ ఇఫ్ వి టేక్ నోట్. మనకి ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ జరిగే రీసెంట్ హిస్టరీలో చూసుకుంటే మనకు అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం టూ ఫార్ వెళ్ళాల్సిన అవసరం లేదు దాని గురించి తెలుసుకోవటానికి. మనకి ఉన్న రీసెంట్ హిస్టరీలోనే మనం తెలుసుకోవటానికి ఉంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు. ద మ్యాన్ హూ యూనిఫైడ్ ద కంట్రీ టువర్డ్స్ నాన్ వైలెన్స్ ఆల్వేస్ emphasized the importance of religious harmony. He believed that the nation was no map, but the people who lived in it. He was of the firm conviction that all the people of the country had the right to practice the religion of their choice, no matter what language they spoke, which religion they practiced. Again, here also practice. And what caste they were born into. He believed that the nation bound them in a spirit of fraternity. Ironically, the man who survived British India was killed for these views. So, these very views in independent India by a religious fundamentalist
నేమ్ నాథూరాం గాడ్సే. సో ఈ పేరాలో మనకి ఏం చెప్తున్నారంటే మహాత్మా గాంధీ గురించి. అంటే మనం టూ ఫార్ వెళ్ళాల్సిన అవసరం లేదు. రీసెంట్ హిస్టరీలో మహాత్మా గాంధీ గారి గురించి ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ద మ్యాన్, ఎవరైతే ఆ మనిషి ఉన్నారో, హూ యూనిఫైడ్ ద కంట్రీ టువర్డ్స్ నాన్ వైలెన్స్, ఆల్వేస్ ఎంఫసైజ్డ్. హియర్ ఎంఫసైజ్డ్ అనేది ఒక వర్బ్. ఆ వర్బ్ ఏంటి? ఎంఫసైజ్ అనేది ఒక పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది ఆ వర్బ్ అనేది? దాని ఒక ఇంపార్టెన్స్ గురించి, దాని ఒక వాల్యూ గురించి, దానికి ఏదైతే ఉందో దాని యొక్క హైలైటెడ్ వర్డ్ గురించి చెప్పేది ఎంఫసైజ్డ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలీజియస్ హార్మోనీ. ఏంటి అది? ఆ రిలీజియస్ యొక్క హార్మోనీ అనేది ఎంఫసైజ్ అంటే దాని ఒక వాల్యూ గురించి, దానికి ఒక ఇంపార్టెన్స్ గురించి మహాత్మా గాంధీ గారు చెప్పారంట. ఏమని చెప్పారు? ద మ్యాన్ హూ యూనిఫైడ్ ద కంట్రీ టువర్డ్స్ నాన్ వైలెన్స్. దేశాన్ని అహింస వైపు ఏకం, అంటే యూనిఫైడ్ అంటే యూనిటీ, అంతా ఒకటే అని చెప్పి ఎల్లప్పుడూ ఆయన చెప్తూనే ఉన్నారు. రిలీజియస్ అంటే మతం గురించి, దాని ఒక ప్రాముఖ్యత గురించి, అందరూ ఒకటే దేశంలో అని మహాత్మా గాంధీ గారు అప్పట్లో చెప్పడం జరిగింది. He believed that the nation was no map. He believed. ఆయన ఏమని బిలీవ్ చేశారు అంటే, నేషన్ అనేది ఒక మ్యాప్ కాదు, అంటే మనం అందరం ఉన్నది ఒక మ్యాప్ అని కాదు, బట్ ద పీపుల్ హూ లివ్డ్ ఇన్ ఇట్. ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఉండేదాన్ని ఆయన నమ్మారు. అందరూ ఒకటే, పీపుల్ అంతా కలిస్తే ఒకటే, అందరూ ఉన్నదే ఒకటే, మన మ్యాప్లో కలిసి ఉంటాం కాదు, మనమంతా కలిసి ఉన్నదాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి మనకి గ్రామర్ పాయింట్, ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్, బట్. బట్ అనేది ఆల్వేస్ కంజంక్షన్ని చూపిస్తుంది. బట్ ఏంటి? కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంటి? సో మనకి ఈజీ ట్రిక్. బట్ అనేది ఎప్పటికైనా మనకు ఒక పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ని కలిపేదే బట్. దాన్ని మేము ఎలా తెలుసుకుంటాము అంటే, హీ బిలీవ్డ్ దట్ నేషన్ వాస్ నో మ్యాప్ అంటే మనకి నెగిటివ్ మీనింగ్ వచ్చేసింది. సో నో మ్యాప్, బట్ ద పీపుల్ హూ లివ్డ్ ఇన్ ఇట్. ఇక్కడ ది పీపుల్ హూ లివ్డ్ ఇట్ అనేది పాజిటివ్లో ఉంది, ఇక్కడ నెగిటివ్లో ఉంది. సో బట్ అనే దాన్ని మన కంజంక్షన్ని రెండింటిని కలిపి కనెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ కనెక్టర్ అని కూడా అంటాం మనము. నెక్స్ట్, హీ వాజ్ ఆఫ్ ద ఫర్మ్ కన్విక్షన్. కన్విక్షన్ అనేది ఒక నౌన్. దట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ had the right to practice the religion of their choice. He was the firm. Conviction. Conviction ని ఏం చెప్పాము? నౌన్ అని చెప్పడం జరిగింది. అసలు కన్విక్షన్ అంటే ఏంటి? నమ్మకం, బిలీఫ్, ఒపీనియన్, జడ్జ్మెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు వొకాబులరీ తీసుకున్నప్పుడు, కన్విక్షన్ తీసుకున్నప్పుడు దానికి మనకు తెలిసిన మీనింగ్ ఒకటి, మనకు తెలియని ఒక వొకాబ్, ఆ రెండింటిని పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం అది పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్ అని కూడా చూసుకోవాలి. దట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ హ్యాడ్ ద రైట్ టు ప్రాక్టీస్. హియర్ ప్రాక్టీస్ ఎస్సీ అని ఉంది. సో ఎస్సీ అనే ప్రాక్టీస్ అలా వచ్చినప్పుడు, ఎస్సీ వస్తే మాత్రం మనకి అది వర్బ్ని సూచించటం జరుగుతుంది. ప్రాక్టీస్ అనేది మనకి ఇలా వచ్చినప్పుడు, ఎస్సీతో వచ్చినప్పుడు అది మనకి వర్బ్ని సూచించటం జరుగుతుంది. అసలు ప్రాక్టీస్ అంటే ఏంటి? మెథడ్ ఆఫ్ డూయింగ్ కంటిన్యూస్లీ అండ్ రిపీట్లీ. అంటే ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు అది కంటిన్యూస్గా, రిపీటెడ్గా చేసేదాన్ని ఈ ప్రాక్టీస్ అనేసి యూజ్ చేస్తాము. అదే సిఈ అని వస్తే ఏంటి? ప్రాక్టీస్లో ఇక్కడ సిఈ అని ఉంటే ఏంటి? సిఈ అనేది మాత్రం మనకి ఒక నౌన్ని చూపిస్తుంది. అది ఏంటి? ఏదైనా ఒకసారి చేసేదాన్ని, ఏదైనా ఒక పనిని ఒకసారి చేసేదాన్ని సిఈ ప్రాక్టీస్ అంటాం. మనము ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము, కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నాము, సో దాన్ని మనం ప్రాక్టీస్ అని చెప్పి యూజ్ చేస్తాం. కంటిన్యూస్గా, రిపీటెడ్గా. మనం ఎప్పుడైతే మన ప్రాక్టీస్ అయిపోయి మనకు జాబ్ వచ్చినప్పుడు సిఈ అనేది యూజ్ చేస్తాం. ఆ ఒకటి అయిపోయింది అని చెప్పి అన్నట్టుగా. So to practice the religion of their choice. No matter what language they spoke. So sorry.
He was the firm of the conviction that all the people of the country had the right to practice the religion of their choice అన్నారు. దేశం అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మ్యాప్ కాదు, ఐ మీన్ నో మ్యాప్ అని చెప్పడం జరిగింది. దేశంలో ప్రజలందరికీ వాళ్ళకి నచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చు కంఫర్ట్గా. సో అదే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఏదో ఒకటి కంటిన్యూస్గా ఒక మతంలోనే ఉండొచ్చు అని చెప్పి ఆయన నమ్మాడు. ఆ మతాన్ని అందరూ ఒకటే అని చెప్పి. నో మ్యాటర్ వాట్, ఏదైనా అవ్వని, వాట్ లాంగ్వేజ్ దే స్పోక్, ఏ లాంగ్వేజ్ అన్నా మాట్లాడి, విచ్ రిలీజన్ దే ప్రాక్టీస్, ఏ మతం ఆచరించినా, అండ్ వాట్ క్యాస్ట్ దే వర్ బోర్న్ ఇన్ టు, ఏ కులంలో జన్మించిన, he believed that the nation bound them in a spirit of fraternity అన్నారు. అంటే ఏ దేశంలో ఉన్నా నైబర్స్ అందరు కలిసి ఉండి అందరం కలిసి ఉండేదాన్ని ఉంటారని ఆయన నమ్మాడు. సో దాన్ని ఏ మతం ఆచరించినా, ఏ భాష ఆచరించినా, ఏ కులంలో మనం జన్మించినా మనం అందరం ఒకటే అని ఆయన నమ్ముతున్నాడు. ఆ భావంతోనే ఆయన ఉన్నాడు అని చెప్పారనమాట. Ironically, the man who survived British India was killed for these very views in independent India by a religious fundamentalist named Nathuram Godse అన్నమాట. Nathuram Godse గారు. సో ఇక్కడ ఏంటంటే గాంధీ గారు బ్రిటిష్ నుండి మన ఇండియా ఉద్యమంలో బయటపడినా కానీ, స్ట్రాంగ్గా బయటకు వచ్చినా కానీ జాతి మతపరమైన ఫీలింగ్ ఉండేవాళ్ళు. ఎవరు? నథురామ్ గాడ్సే గారు. ఆయన చేతిలో గాంధీ గారు చనిపోవడం జరిగింది. ఆయన అంత స్ట్రాంగ్గా వచ్చిన, బ్రిటిష్ నుండి మన ఇండియాని తీసిన, కానీ అక్కడ పోరాడి వచ్చిన, ఇక్కడ మాత్రం మతపరమైన ఫీలింగ్తో ఆయనని చంపడం జరిగింది. ఎవరు? నథురామ్ గాడ్సే గారు. ఇక్కడ మనకు వచ్చిన పారాలో వొకాబ్స్. ఎంఫసైజ్డ్ అంటే ఏమని చెప్పాను? వర్బ్. నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి హైలైటర్, గివ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఆర్ వాల్యూ టు సంథింగ్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఏదైనా ఒక దానికి వాల్యూ ఇచ్చేదాన్ని, ఇంపార్టెంట్ దాన్ని ఎంఫసైజ్ అంటారు. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఎంఫసైజ్ అంటే స్పెషల్ ఇంపార్టెన్స్ అని అనుకోవడం జరిగింది. ఈ ఇంపార్టెంట్కి ఇంకా ఏమేమి వొకాబ్స్ యూజ్ చేయొచ్చు అని మీరు నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ హార్మోనీ అంటే కోఆపరేషన్, గ్యాదర్, టుగెదర్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ హార్మోనీ అనేది మనకి నౌన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి నౌన్. కన్విక్షన్ కూడా నౌన్ చెప్పాను. నమ్మకంని కన్విక్షన్. ఒపీనియన్, జడ్జ్మెంట్, డిఫరెంట్ ఉంటాయి. ప్రాక్టీస్ ఇప్పుడే చెప్పాను. ప్రాక్టీస్ సిఈకి, ఎస్సీకి. ఎస్సీ వచ్చినప్పుడు వర్బ్ అనుకుంటాము, సిఈ వచ్చినప్పుడు నౌన్ అనుకుంటాము. సిఈ వచ్చినప్పుడు ఏదైనా ఒక మెథడ్ని అక్కడ చేసేదాన్ని, ఏదైనా సంథింగ్ చేసేదాన్ని. అదే ఎస్సీ వచ్చినప్పుడు మాత్రం ఆ ఒక మెథడ్ని కంటిన్యూస్గా చేస్తున్నామంటే మాత్రం ప్రాక్టీస్ ఎస్సీ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ అంటే ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్ అన్నమాట. నెక్స్ట్ ఎవర్ సిన్స్ ద భారతీయ జనతా పార్టీ took the helm in the country, Gandhi has become the anti-national and Godse, the patriot, the very people whose historic agenda has been to divide communities and sow religious hate are projecting themselves as patriots, and these self-proclaimed are branding anyone who stands up against their communal agenda as anti-nationals. That is how Umar Khalid, a bright young mind of our time, came to be an anti-national. So ever since the Bharatiya Janata Party
took the helm in the country. ఏదైతే మన భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుండి గాంధీ గారు జాతి వ్యతిరేకిగా, గాడ్సే గారు దేశభక్తిగా మారటం జరిగింది అని ఎడిటోరియల్ అంటే ఎవర్ సిన్స్ అని చెప్పటం జరిగింది. ది వెరీ పీపుల్ whose historic agenda has been to divide communities and sow religious hate are projecting themselves as patriots. The very people, యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు, సెంటెన్స్ బేస్ చేసుకుని ది వెరీ పీపుల్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ద వెరీ పీపుల్ హూజ్ అనేది హూ అన్నప్పుడు మాత్రం సింగులర్ని చూపిస్తుంది, హూజ్ అని మాత్రం ప్లూరల్ని చూపిస్తుంది. పీపుల్ అనేది ఒక ప్లూరల్ కాబట్టి హూజ్, ద వెరీ పీపుల్ హూజ్ హిస్టారిక్ అజెండా, ఏంటి ఆ ఎజెండా, హ్యాస్ బీన్ టు డివైడ్ కమ్యూనిటీస్ అండ్ సో రిలీజియస్ హేట్ ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్స్ యాజ్ ప్యాట్రాయిట్. ఇలా వర్గాల్ని, ఏవైతే కమ్యూనిటీస్ని మనం డివైడ్ చేసిన అండ్ మతపరమైన రిలీజియస్ అని హేట్ చేసిన, ఇలా చారిత్రకగా చేసుకున్న ఏంటి ఆ ఎజెండా, హిస్టారిక్ ఎజెండా అంటే హిస్టారిక్ ఎజెండా మనం చేసుకున్న ఆ వ్యక్తులు దేశభక్తులుగా చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనకి పైన ఏదైతే ఇచ్చారో ఎవర్ సిన్స్ టు ప్యాట్రాయిట్, ఆ సెంటెన్స్కి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇదనమాట. ద వెరీ పీపుల్ హూజ్ హిస్టారిక్ అజెండా హ్యాస్ టు బి డివైడ్ కమ్యూనిటీస్ అండ్ సో రిలీజియస్ హేట్ ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్స్ యాజ్ ప్యాట్రాయిట్స్. సో ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు, ఇలా కమ్యూనిటీస్ ఇలా డివైడ్ చేసిన, ఇలా రిలీజియస్ని హిస్టరీని ఇలా హేట్ చేసిన, ఏం జరిగినా కూడా హిస్టరీ యొక్క అజెండా ఏం చెప్తుంది మనకి చివరికి అంటే తాము దేశభక్తులుగా, అంటే తమను తామే దేశభక్తులుగా చూయించుకుంటున్నారంట. అండ్ దీస్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అనేది వర్బ్, టు షో, డెమాన్స్ట్రేట్, ఇండికేట్, రివీల్. అంటే ప్రొక్లెయిమ్డ్ అంటే ప్రకటించటం, రివీల్ చేయటం. ఏమని చెప్పడం జరిగింది, who stands up against their communal agenda as anti-nations. ఈ స్వయం ప్రక్రియత ఏదైతే దేశభక్తులు తమ మతపరమైన ఏదైతే అజెండా ఉందో, కమ్యూనల్ అజెండా ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకంగా అగెయినెస్ట్గా నిలబడటం జరిగింది. వాళ్ళనే వ్యతిరేకులుగా మనకి ముద్ర వేస్తున్నారంట. దట్ ఈస్ హౌ ఉమర్ ఖలీద్, a bright young mind of our time. ఇక్కడ దట్ ఈస్ హౌ ఉమర్ ఖలీద్ నుండి మనకి కేమ్ అనే వర్బ్ అనేది వస్తుందన్నమాట. సో కేమ్ అనే వర్బ్ వస్తుంది. దట్ ఈస్ హౌ ఉమర్ ఖలీద్, ఏ బ్రైట్ యంగ్ మైండ్ ఆఫ్ అవర్ టైమ్ కేమ్ టు బి అన్ యాంటీ నేషనల్. సో మన కాలంలో ఎవరైతే యంగ్ మైండ్ ఉమర్ ఖలీద్ ఉన్నారో, అంటే మన యంగ్ మైండ్ ఆఫ్ అవర్ టైంలో ఉమర్ ఖలీద్ ఎవరైతే ఉన్నారో ఆయన విధంగానే జాతి వ్యతిరేకగా అయ్యారు. సో యాంటీ నేషనల్గా చెప్పటం జరిగింది. ఓకే, వీట్ వోకాబ్స్. హెల్మ్ అనేది ఒక హెడ్ని, ప్రెసిడెన్సీని టు ఆపరేట్, మనం ఎవరైతే అండర్లో ఉండి వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళని మనం హెల్మ్ అంటాము. హెల్మ్ అనేది మనకి నౌన్ని చూపిస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, ఒక వర్బ్ని కూడా చూపిస్తుంది. మనం అది తెలుసుకోవాలి, నౌనా వర్బా లేదా రెండు చూపిస్తుందా, అడ్జెక్టివ్నా, అవన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సో అనేది ఇది కూడా అంతే, ఒక నౌన్ని ఒక వర్బ్ని చూపిస్తుంది. సో అంటే స్ప్రెడ్, బ్రాడ్కాస్ట్, అంటే ఏమున్నా కూడా వాళ్ళ ఒక భావాన్ని అంటే అలా స్ప్రెడ్ చేసేయటము అని చూపించటం అట్లా. రివీల్ కూడా కొంచెం సిమిలర్ వర్డ్. ప్రొక్లెయిమ్డ్ అంటే మనకి వర్బ్, టు షో, డెమాన్స్ట్రేట్, ఇండికేట్, రివీల్. మనం ఈ ప్రొక్లెయిమ్డ్ అంటే రివీల్ చేయటం, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అన్నాడు ఇక్కడ. సో మనకి మనంగానే మనం ఏంటని చెప్పటం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అంటారనమాట. నెక్స్ట్ vocabulary.
డైలీ ఒక 2 to 3 వొకాబ్స్ ఏదైతే ప్రొనౌన్సియేషన్ సిమిలర్గా నియర్గా ఉన్న వొకాబ్స్ మాత్రమే మనము 2 to 3 అంతే అన్నమాట. అవి నేర్చుకుందాం. ఎన్ష్యూర్, ఇన్ష్యూర్, ఎష్యూర్, ఈ 3 వచ్చేసి వర్బ్స్, కానీ ఎన్, ఇన్, యాజ్ అనేవి ఇచ్చారు. ఎన్ష్యూర్ అనేది మేక్ ష్యూర్, కన్ఫర్మ్, ప్రొటెక్ట్. ఎన్ష్యూర్ అనేది ఇలా చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ద బుక్ ఎన్ష్యూర్డ్ హిస్ సక్సెస్. ఆయన చెప్తున్నారు, నేను అలా మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఆ బుక్ వల్ల నేను ప్రిపేర్ అయ్యి నా సక్సెస్ ఆ బుక్లో నేను ప్రిపేర్ అయిన అన్నట్టుగా ద బుక్ ఎన్ష్యూర్డ్ హిస్ సక్సెస్, ఆయన సక్సెస్ని కన్ఫర్మ్ చేసింది ఆ బుక్ అనమాట. ఇన్ష్యూర్, ఇన్ష్యూర్ అనేది ఏంటి? ప్రొటెక్ట్ అగైనెస్ట్ లాస్. ఏంటి? వి ఇన్ష్యూర్డ్ అవర్ హౌస్ అగైనెస్ట్ ఫైర్ అండ్ ఫ్లడ్ డ్యామేజ్. మన హౌస్ అది అగైనెస్ట్ ఫైర్ వల్ల కానీ ఫ్లడ్స్ వల్ల కానీ హౌస్కి ఏదైనా డ్యామేజ్ వచ్చి అది ఇన్ష్యూర్ మనం ఇన్సూరెన్స్ చేసి ఉంటే దానికి ప్రొటెక్ట్ అగైనెస్ట్ లాస్. మనకి ఏదైతే మనం లాస్ అయ్యామో వాళ్ళు మనకి ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అన్నమాట, సమ్ కాంపెన్సేషన్ ఇచ్చి. అష్యూర్ అంటే ప్రామిస్ చేయటం, కన్విన్స్ చేయటం. ఏంటది? హీ అష్యూర్డ్ us దట్ హీ వుడ్ కమ్. ఆయన నాకు ప్రామిస్ చేశాడు, ఆయన నన్ను కలవనీకి వస్తారు, హీ వుడ్ కమ్ అని. సో ఎన్ష్యూర్, ఇన్ష్యూర్, అష్యూర్ ఇవన్నీ ఏంటంటే వర్బ్స్. ఇలా సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వాటిని మనం తరోగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అని చెప్పి ఇస్తుంటారు బ్యాంక్స్లో. ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ద బుక్ ఎన్ష్యూర్డ్ హిస్ సక్సెస్ అన్నారు, కానీ ద బుక్ ఎష్యూర్ అని ఇచ్చేశారు. ఇక్కడ ఏ ఇచ్చేశారు, ఏఎస్ అని ఇచ్చారు. ఎష్యూర్డ్ హిస్ సక్సెస్. బుక్ ఆయన సక్సెస్ ఆ బుక్ ప్రామిస్ చేస్తుంది కాదు, ఏం చేస్తుంది? ఎన్ష్యూర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది. సో అలా అన్నమాట. సో దానికి నెక్స్ట్ వచ్చేసి ఇడియమ్స్. డైలీ ఇడియమ్స్ ఆర్ ఫ్రేజల్ వర్బ్స్ ఏదైనా టార్గెట్ 2 or 3 or 1 నేర్చుకున్నా కూడా, ఒక్కటి నేర్చుకున్నా కూడా కన్ఫర్మ్గా ఉండాలి మనం. ప్రజెంట్ వచ్చేసి కలర్ మీద, గ్రీన్. ఫస్ట్ కలర్ మీద మనం గ్రీన్ విత్ ఎన్వీ. ఏంటి? జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళని గ్రీన్ విత్ ఎన్వీ అంటారనమాట. హ్యావ్ ఎ గ్రీన్ థంబ్. మనం గ్రీన్ థంబ్ అని ఎప్పుడు? బీ స్కిల్డ్ ఎట్ గార్డెనింగ్. మన గార్డెనింగ్లో స్కిల్ మనం పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని బీ స్కిల్డ్ ఎట్ గార్డెన్, హ్యావ్ ఎ గ్రేట్ థంబ్ అనమాట. సో గ్రీన్ విత్ ఎన్వీ వచ్చేసి ఎన్వియస్ జెలస్, హ్యావ్ ఎ గ్రీన్ థంబ్ వచ్చేసి బీ స్కిల్డ్ ఎట్ గార్డెనింగ్. 2 idioms. నెక్స్ట్ వచ్చేసి 2. డైలీ ఒక ప్రిపోజిషన్ ఎందుకు 2 వచ్చేసి? ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్డ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇన్ టైంలో అయిపోవాలి అనుకొని ఆ టైంని మేనేజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఏమన్నా వర్డ్స్ అనేది మనకి ఇక్కడ వస్తున్నప్పుడు ఆ వర్డ్స్ నెక్స్ట్ వచ్చే ప్రిపోజిషన్ని మనం చూడాలన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రిఫర్ తీసుకుందాం. మనకు అనిపిస్తుంది ప్రిఫర్ చూడంగానే అరే ఇది కంపారిజన్ లాగా ఉంది, ప్రిఫర్ దాన్ అంటాం, కానీ ప్రిఫర్ దాన్ అని ఎప్పుడు అనకూడదు. ఐ ప్రిఫర్ టు కాఫీ. సో ప్రిఫర్ నెక్స్ట్ 2 రావాలి. అలా నెక్స్ట్ రిఫర్, నెక్స్ట్ అపీల్, అడ్మిట్ టు, బిలాంగ్ టు, ఇట్స్ బిలాంగ్స్ టు మీ, దిస్ ఏరియా బిలాంగ్స్ టు మీ, belong with me. Or next compare, explain, get married, listen, object, subscribe, respond, committed to, similar to, near to, kind to, related to, married to, superior, inferior. ఇందాక నేను చెప్పాను కదా, ఇలా మన కంపారిజన్ అనిపిస్తుంది ఇలాంటివి చూడంగానే, కానీ మాత్రం సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇటు నెక్స్ట్ మాత్రం 2నే రావాలి. నెక్స్ట్ అడిక్టెడ్ టు, నెక్స్ట్ అపోజ్డ్ టు, నెక్స్ట్ డెడికేటెడ్ టు, నెక్స్ట్ ఇండిఫరెంట్ టు, అకస్టమర్డ్, అలర్జిక్ టు, కన్సెంట్ టు, ఐ టాక్ టు, కన్వర్ట్ టు, అటెండ్ టు, ఐ అటెండ్ ఫంక్షన్. సో అలా మన ప్రతిదీ ఈ వర్డ్స్ అనేది మనం డైలీ ఒక్కొక్క ప్రిపోజిషన్ చదువుతున్నా కూడా అలా 2 అనేది వీటి నెక్స్ట్ 2 రావాలని చెప్పి ఎప్పుడైనా మన క్లోజ్ టెస్ట్లో కానీ ఎర్రర్స్లో కానీ మెయిన్
ఎర్రర్స్లో ప్రిపోజిషన్స్ ఇట్లా అడిగినప్పుడు ఇన్అప్రోప్రియేట్గా యూజ్ చేసినప్పుడు మాత్రం ఈ వర్డ్స్ ఏవైతే మనం గుర్తుపెట్టుకొని దాన్ని నెక్స్ట్ 2 వస్తుందని గుర్తుపెట్టుకుంటే మనకు టైం అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రూల్ 1. మనకి రూల్ 1 ఏంటి? డైలీ ఒక రూల్ నేర్చుకుందాం. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ నౌనే రావాలి. ఏంటి ప్లూరల్ నౌన్స్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అంటే అంతమంది డైరెక్టర్స్లో ఒక్క ఆయన హ్యాస్ రిజైన్డ్ అండ్ రిజైన్ చేసినాడంట. డైరెక్టర్స్లో ఒక 10 మెంబర్స్ డైరెక్టర్స్ ఉంటే అందులో ఒక ఆయన రిజైన్ చేశాడు. సో దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హ్యాస్ రిజైన్డ్. హ్యాస్ వచ్చినప్పుడు మనకి V3 అనేది రావాలి. అది మనకి రూల్. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హ్యాస్ రిజైన్డ్. హ్యాస్ ఎందుకు యూజ్ చేస్తాం? హ్యాడ్ యూజ్ చేయొచ్చుగా, లేకపోతే హ్యావ్ యూజ్, అలా కాదు. వన్ అనేది మనకి సింగులర్ని చూపిస్తుంది. సో వన్ వచ్చేసి ఇక్కడ మనకి వర్బ్ని చూపిస్తుంది అనమాట. సింగులర్ వర్బ్. వన్ ఫాలోస్ టు సింగులర్ వర్బ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈస్ హైర్డ్. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కానీ వన్ అనేది సింగులర్. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ టైర్డ్ అంటే కరెక్ట్ సెంటెన్స్. ఇన్ కేస్ మనకి ఈజ్ కాకుండా ఇక్కడ ఆర్ వచ్చింది అంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ టైర్డ్ అంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ టైర్డ్ ఏంటి? మనకి ఇక్కడ వన్ అనేది సింగులర్ కదా, అప్పుడు ఆర్ అనేది ఎలా యూజ్ చేస్తాం? సో వన్ వచ్చినప్పుడు ఏదైనా మనకి సింగులర్లోనే ఉండాలి వర్బ్ అనేది. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ టైర్డ్. నెక్స్ట్ ఈరోజు గ్రామర్లో మనకి ఈ గ్రామర్ రూల్స్ అనేది ఎలా అప్లై చేస్తున్నారు వాళ్ళు అనేది చూద్దాం. ఇప్పుడు ది బీజేపీ టుక్ ద హెల్మ్ ఇన్ ద కంట్రీ. సో బీజేపీ అనేది టుక్ ద హెల్మ్ ఇన్ ద కంట్రీ. టుక్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. ఆల్రెడీ మీకు నేను హెల్మ్ అనేది చెప్పడం జరిగింది. అసలు హెల్మ్ ఏంది? నౌన్ వర్బ్ చూపిస్తుంది, అది పాజిటివ్లో చూపిస్తుంది, కంట్రోల్ చేసేది. సో బీజేపీ పార్టీ ఇప్పుడు ప్రెజెంట్ని కంట్రోల్ చేస్తుంది, రూల్ చేస్తుంది. సో ఎందుకు? అది ఇప్పుడు ప్రెజెంట్ లీడ్లో ఉంది కాబట్టి. సో ది బీజేపీ పార్టీ టుక్ అంటే పాస్ట్ అండ్ రన్నింగ్లో ఉంది కాబట్టి టుక్ ద హెల్మ్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ గాంధీ హ్యాస్ బికమ్ ద యాంటీ నేషనల్ అండ్ గాడ్సే ద ప్యాట్రాయిట్. సో గాంధీ హ్యాస్ బికమ్, హ్యాస్ వచ్చినప్పుడు V3లోనే మనకి రావాలన్నమాట. గాంధీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ యూజ్ చేసాం మనం. అసలు మనం సింగులర్ ఎలా కనుక్కుంటాం, ప్లూరల్ ఎలా కనుక్కుంటాము, మనం గ్రామర్ నేర్చుకోవాలి ఫస్ట్. సో గాంధీ హ్యాస్ బికమ్ ద యాంటీ నేషనల్ గాడ్సే ద ప్యాట్రాయిట్. రూల్స్ నేర్చుకునే కన్నా మనం ఫస్ట్ గ్రామర్ నేర్చుకొని రూల్ అప్లై చేసినప్పుడు మనకి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో అది. నెక్స్ట్ హ్యాపీ. డైలీ ఇలా 2 వర్బ్స్, ఏదైనా 2 వర్డ్స్ ఏంటి, ఒకటి పాజిటివ్ తీసుకుంటే ఒకటి నెగిటివ్ తీసుకోండి. హ్యాపీ ఏంటి? హ్యాపీకి వచ్చే వొకాబ్స్ మనకు తెలిసినవి కొన్ని రాసుకుంటే, మనకు తెలియని కొన్ని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. అమ్యూజ్డ్, డిలైటెడ్, గ్లాడ్, ప్లీజ్డ్, చార్మ్డ్, గ్రేట్ఫుల్, ఆప్టిమిస్టిక్, కంటెంట్, జాయ్ఫుల్, ఎంతూసియాస్టిక్, లవింగ్. మనకి ఆప్టిమిస్టిక్ అనేది ఎక్కువ మనకి ఏదైనా ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయమని అన్నప్పుడు ఏంటి ఆప్టిమిస్టిక్ అంటే ఒక పాజిటివ్ మీనింగ్, అది హ్యాపీ, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ సాడ్ తీసుకున్నాం. డిప్రెస్డ్, డెస్పరేట్, డిజెక్టెడ్, హెవీ, క్రష్డ్, డిస్గస్టెడ్, అప్సెట్, హేట్ఫుల్, సారోఫుల్, వీపీ, ఫ్రస్ట్రేటెడ్. ఇవన్నీ వచ్చేసి సాడ్కి మీనింగ్, బట్ హ్యాపీకి ఇది ఆపోజిట్ అనమాట. ఇవన్నీ ఏంటంటే సిమిలర్గా ప్రీవియస్ ఇయర్స్ నుండి అడుగుతున్న వొకాబ్సే కాబట్టి డెస్పరేట్, డిజెక్టెడ్ ఇవన్నీ మనం తెలుసుకోవడం ఉంటుంది. నెక్స్ట్ ఇలా డైలీ వొకాబ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ ద కన్క్లూజన్. So as we started today, we want to know the feedback also. If any error, comment below, and thank you. Bye.